ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 14 వచనం చూసుకుంటే, కీషు అను భాగ్యవంతుడైన బెన్యామీనుడికి సౌలు అను ఒక కుమారుడును. అతడు బహు సౌందర్యం కలిగిన వాడు. ఇశ్రాయేల్ అతని సాటి అయిన సందర్భము కలిగిన వారు లేరు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తైన వాడిగా కనిపిస్తున్నాడు. అయితే కీషు ఒక గార్ధవము తప్పిపోయినప్పుడు ఒక పనివాడిని వెంట పెట్టుకుని ఆ ప్రాంతం అంతా తిరిగి వెతికినప్పుడు దొరికి ఉండలేదు. అయితే మన కొరకు నా తండ్రి చింతించినేమో తిరిగి వెళ్ళదామని పనివాడితో చెప్పినప్పుడు, ఈ ప్రాంతంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతని యొద్దకు వెళ్ళి ఆయన ఏం చెప్తాడో దాన్ని బట్టి మనం చూసేదామని చెప్పినప్పుడు, వారు వచ్చినప్పుడు మనము వెళ్ళి ఆయనకు బహుమానం ఇవ్వడానికి మన యొద్ద ఏమి ఉన్నదని పనివారిని అడిగినప్పుడు, పావుతులము వెండి ఉన్నదని చెప్పినప్పుడు, ఆ దీర్ఘదర్శి అయిన సమూయేలు వద్దకు వారు వచ్చినప్పుడు అతన్ని కనుగొన్నట్లుగా అతడు ఆ దినముననే ఆ ప్రాంతానికి వచ్చినట్టు అక్కడ ఉన్న కన్యకులు వారికి చెప్పినప్పుడు వారు వెళ్ళి